నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి ఇష్యూ మాత్రం రోజు రోజుకు ముదురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి నల్ల బ్యాడ్జీలతో ధరించి గో బ్యాక్ మార్వాడి అంటూ నిరసన ర్యాలీలు తీస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఇష్యూ రాజకీయ రగడ కూడా పూనుకుంటుండటంతో మార్వాడి అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ ఇష్యూలో స్థానిక వ్యాపారులు వర్షన్ ఏంటి, మార్వాడీలు ఏమంటున్నారు, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారు, ఈ ఇష్యూ ఎక్కడి దాకా వస్తుంది, ఈ ఇష్యూ టాపిక్పై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు పిఎన్ మూర్తి గారు విశ్లేషకులు, అలాగే కసుబాక శ్రీనివాసరావు టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఊరవల్లి శ్రవణ్ కుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా చెన్న శ్రీకాంత్ బీసీ ఉద్యమ నేత కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ గారు, మార్వాడీస్ ఎందుకని గో బ్యాక్ అంటున్నారు? మార్వాడీలు చేసిన పాపం ఏంటి? గత 3-4 దశాబ్దాలుగా మార్వాడీలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మా వ్యాపారాలు చేసుకుంటున్నాం, మా వ్యాపారాల్లో చిన్న ఏదైనా గొడవ వస్తే దాన్ని తిట్ల దండకంతో పాటు చేస్తే కనుక చేసుకున్నారు, దానికి మేము సారీ కూడా చెప్పాం, మా పైన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా మార్వాడీలు చేస్తున్నారు. మేము ప్రతి వ్యాపారంలోనూ ప్రతి వ్యక్తులకు రాష్ట్ర ప్రజలకు మేము సేవలు అందిస్తున్నాం అని అంటున్నారు. ఎందుకని ఈ ఉద్యమాలు చేస్తున్నారు ఏంటి? ఇవాళ మొదటగా తెలంగాణ గడ్డ అందరినీ హక్కున చేర్చుకుంటుంది. ఆనాడు ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమాలు వచ్చినాయి, ముల్కీ నిబంధనలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల మానసిక స్థితి కాబట్టి ఈ ప్రజల మానసిక స్థితి మీద ఒక రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలల్లో మార్వాడి ఉద్యమం అనేది వాళ్ళు కొట్టడంతో వెంటనే దళిత సంఘాలు యాక్టివేట్ అయినాయి. ఆ ఇష్యూ త్వరగా సోషల్ మీడియాలోకి వెళ్ళడం వల్ల దాన్ని వెంటనే వీళ్ళు ఇదొక మైండ్ గేమ్గా అగ్ర ఆధిపత్య కులాలు ఆడే మైండ్ గేమ్గా మాకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇవాళ గత 7 దశాబ్దాలుగా రెడ్లు, వెలమలు, కమ్మలు పరిపాలించిన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో వెలమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు, కమ్మలు పరిపాలిస్తే ఇవాళ ఈ 7 దశాబ్దాలలో కూడా వీళ్ళు పెంచిపోసింది మార్వాడీలని అన్ని రకాలుగా జీరో దందా చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది, జిఎస్టీలు కట్టకుండా అవకాశాలు కల్పించింది, పన్నుల ఎగవేతకు అవకాశాలు కల్పించింది ఈ వర్గాలు. ఈరోజు నేనేమంటున్నా అంటే ఇవాళ వీళ్ళు మార్వాడీలు చేసింది చాలా దుశ్చర్య. వాళ్ళు దాడి చేయడం, ఈ గడ్డ మీద ఉన్న ప్రజలపైన దాడి చేయడం, దాన్ని మేము బీసీ సమాజం నుంచి ఖండిస్తున్నాం. దానికి వారు వచ్చి క్షమాపణ చెప్పడం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, దీంట్లో ఏదో రాజకీయ కుట్రకోణము ఇక్కడ నాకు ఇంకో విషయం కూడా ఏమనిపిస్తుందంటే ఈ దేశంలో రెండో రాజధానిగా హైదరాబాదుని చేస్తారేమోనని అనుమానాలు నాలో బలపడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాదును రెండో రాజధానిని చేయాలంటే ఏదో ఒక ఉద్యమాన్ని సాకుగా చూపి దాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని పెట్టి దాన్ని ఏదో ఒక రోజు ఈ హైదరాబాదుని రెండో రాజధానిని చేసి ఇక్కడ ఉద్యమాలు జరగకుండా కొంత అగ్రకులాలు కుట్రలు చేస్తున్నాయేమోనని అగ్రకులాల మైండ్ గేమ్లో భాగంగానే, అగ్ర ఆధిపత్య కులాల మైండ్ గేమ్లో భాగంగానే మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక ఆధిపత్య అగ్ర శక్తులు ఉన్నాయనేది నా అనుమానాన్ని నేను వెళ్ళబుచ్చుతున్నాను. రైట్. శ్రీనివాసరావు గారు, తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు పెంచి పోషిస్తున్నారు అగ్రకులాలు. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో ఒక బీసీ వినాదం ఎత్తుకుంది. ఎందుకంటే బీసీలను అణగదొక్కడానికే బీసీ రిజర్వేషన్ 42% నినాదం ఎత్తుకోవడానికి, దీన్ని పక్క డైవర్ట్ పట్టియడానికే మార్వాడీలకు సంబంధించిన ఒక ఇష్యూను మాత్రం లేవనెత్తుతున్నారు అనేది వినబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ మార్వాడీలకు సపోర్టా కాదా? అసలు ఈ గందరగోళం ఎట్లా వస్తుంది? దీన్ని అణచివేయడానికా లేకపోతే కట్టడానికా, అసలు దీని ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు అందరికీ నమస్కారం. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదము తోటి
గత కొద్ది రోజులుగా కొన్ని వారాలుగా 2-3 వారాలుగా జరుగుతున్నటువంటి ఈ ఉదంతంలో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ను మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా చెప్పినారు. ఇది ఫెడరల్ స్ఫూర్తి ఉన్నటువంటి దేశం. ఎక్కడి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. డెమోక్రటిక్ ప్రాసెస్లో వ్యాపారాలు, చట్టబద్ధమైనటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు, కావలసినటువంటి అన్ని వ్యవహారాలు చేసుకోవడానికి, ఉండడానికి అన్ని విధాల హక్కులు అందరూ కలిగి ఉన్నారు. మన ప్రాంతం వాళ్ళు అనేక మంది వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సూరత్లో ఉన్నారు, భివండిలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి మార్వాడి వాళ్ళు అనేక రంగాల్లో, పర్టికులర్గా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాటిలో కానివ్వండి, స్వీట్ హౌస్లలో కానివ్వండి, ప్రతి వ్యాపారంలో మార్వాడి వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో పాతుకుపోయారు కొన్ని దశాబ్దాలుగా. ఒక 60-70 సంవత్సరాలు కావచ్చు, 80-90 సంవత్సరాలు కావచ్చు. కారణం హైదరాబాద్ అనేది అన్ని ప్రాంతాల వాళ్లకు, అన్ని భాషల వాళ్లకు ఇక్కడ సౌలభ్యంగా బ్రతకడానికి వాతావరణం కానివ్వండి, ప్రజలు కానివ్వండి సానుకూలంగా యాక్సెప్టెన్సీ అనేది తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారు. 4 రోడ్ల కూడలి ఉన్న ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో కూడా మార్వాడి స్వీట్ హౌస్ అనేది గెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి మనం స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళకంటే బాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్ని వ్యాపారాల్లో, వ్యవహారాల్లో పెర్ఫార్మెన్స్ చేసి ఒక వ్యాపారపరమైనటువంటి పోటీని ఎదుర్కొనాలనే తప్ప దీన్ని వ్యక్తిగతంగా మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, ఇంకో ప్రాంతం వాళ్ళని తీసేయాలని అంటే వేరే ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వస్తే మనం ఈ మనుగడకు ప్రమాదం. ఇప్పుడు ఐటీ రంగం విస్తృతంగా ఉన్నటువంటి సమయంలో కూడా బెంగళూరులో పోయి మన పిల్లలు చాలామంది అక్కడ పని చేసుకుంటున్నారు. పూనాలో, బెంగళూరులో, అనేక ప్రాంతాల్లో, బాంబేలో అనేక ప్రాంతాల్లో అంటే ఇప్పుడు దీనికి ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎక్కడ కూడా లిమిటేషన్ లేకుండా ఒక దగ్గర వాళ్ళు ఇంకో దగ్గరకు వెళ్ళి పని చేసుకోవడం అనేది కామన్. వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి ఉదంతం. అక్కడ జరిగినటువంటి ఒక రోడ్డు, ఒక స్ట్రీట్ ఫైట్ను ఇది ఒక స్టేట్ ఫైట్ చేసినారు. ఇప్పుడు ఒక స్ట్రీట్ ఫైట్ను దీన్ని ఒక స్టేట్ ఫైట్ చేసినారు. కారణాలు ఇప్పుడు సరే వీరు మన మిత్రుడు చెప్పుకుంటూ ఇది పీసీ సంఘాలకు సంబంధించి దీన్ని ఉద్యమాన్ని అంచడానికి ఎవరు అగ్రకులాలు ఇది ఒక ప్రేరణతోటి, కాకపోతే ఒక స్క్రిప్టెడ్గా జరుగుతున్న ప్రోగ్రాం కాదు. వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ అంతర్గత పోటీలో మార్వాడీలకు పోటీగా మేము ఉండలేకపోతున్నాము, వాళ్ళని తట్టుకోవడం ఇక్కడ అన్ని వ్యాపారాల్లో కష్టమవుతుంది అనేది అనేక కాలంగా వ్యాపారస్తుల లోపల ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని వ్యాపారాలే కాక అధికారం చెలాయించడానికి కాస్త పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు సహజంగా ఒక రకమైనటువంటి దాని వాళ్ళకు వ్యతిరేకత అనేది వస్తుంది. దాంట్లో భాగంగా వచ్చినటువంటిది తప్ప ఇది ఎవరో ప్లాన్డ్గా స్క్రిప్టెడ్గా చేసింది కాదు. ఎందుకంటే ఏదో ప్లాన్డ్గా చేసి స్క్రిప్టెడ్గా చేస్తే ఈ వర్గం ఉండి అక్కడ చేస్తున్న దానికంటే స్పాంటేనియస్గానే వచ్చింది. చాలా చోట్ల స్పాంటేనియస్గా వచ్చిందంటే ఎప్పటి నుంచో దీని మీద వ్యతిరేకతలు, అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. దీన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చేసి ఇదేదో హిందువులను వ్యతిరేకంగా చేయడానికి చేస్తున్న అవన్నీ కాదండి. వ్యాపారంలో ఉన్న సహజమైనటువంటి పోటీకి ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, ట్రెడిషనల్గా వ్యాపారం చేస్తున్నటువంటి వైశ్యాస్ కానివ్వండి, మరో వర్గాలు వాళ్ళందరూ కూడా మార్వాడీస్ తోటి పోటీ పట్టుకోలేక బట్టల వ్యాపారంలోనే కానివ్వండి, జ్యువెలరీ వ్యాపారంలోనే కానివ్వండి, మరి అనేకమైనటువంటి వ్యాపారాల లోపల వాళ్ళ పోటీ తట్టుకోలేక వెనకడుగు వేయడం, ఆ వ్యాపారం తప్పుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. దీనికి కారణం ఈ మార్వాడీసు వాళ్ళకున్నటువంటి ఐక్యత, వాళ్ళకున్నటువంటి తక్కువ వడ్డీకి వాళ్ళకి పెట్టుబడి దొరకడం, వాళ్ళ ఉన్న ప్రోత్సాహం, యూనిటీ వల్ల మేము దెబ్బతింటున్నాం. మా ప్రాంతంలో మేము స్వచ్ఛంగా వ్యాపారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి భూమిపుత్రుల యొక్క అభిప్రాయం ఉండొచ్చు. దాంట్లో మనం కాదనడానికి లేదు. కాకపోతే అవతల వాళ్ళని వెళ్ళిపోనడం లేదు. వాళ్ళని వ్యాపారికంగా మనం ఎదుర్కోవాలి. దాన్ని ఏ విధంగా అయితే మనం వాళ్ళను ఎదుర్కొని ఇక్కడ వాళ్ళకంటే మంచి పెర్ఫార్మెన్స్ మనం చేయాలి. ఇవాళ అనేక కుల వృత్తులు బంద్ అయిపోయినాయి. అన్ని కులాల వాళ్ళు అన్ని కుల వృత్తులు చేసుకొని వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళు ఇదే చేయాలి, వాళ్ళు అదే చేయాలి అని చెప్తే అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ జరిగినటువంటి సందర్భం లోపల మనం పోటీ ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకంటే మెరుగైన విధానాలుగా ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నం చేయాలి తప్ప వేరే లేదు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్, పిసిసి ప్రెసిడెంట్ గారు క్లియర్గా దీని మీద ఇచ్చేసిండ్రు. ఏ విధమైనటువంటి అది కూడా లేదు. మేము యాజ్ ఎ జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి బ్రతకడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. మేము ఒకళ్ళు గోబ్యాక్, ఒకళ్ళు అన్నది లేదు అని వారు స్పష్టత చేశారు. మార్వాడీస్ గోబ్యాక్ అనే ఇష్యూను
తీసుకొని ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేస్తున్నటువంటి నేతలు కానీ వారి జీవనోపాధి కోల్పోతున్నారు. మార్వాడీస్ జీరో దందా నడిపిస్తున్నారు. ప్రజల వద్దకు పాలన అంటూ వారందరినీ కూడా ఏకతాటికి చేసి మమ్మల్ని పీడిస్తున్నారు అంటూ కూడా ఈ నిదానం చేస్తున్నారు. దీనిపై ఇష్యూతో మరింత రగడ మూరుకుంది. ఈ శ్రవణ్ కుమార్ గారు సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే. బీసీ నినాదాన్ని పక్కతో పట్టియడానికే గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా కొంతమంది ఉగ్ర నాయకులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఇదంతా కూడా ప్రేరేపిస్తున్నారు అనేది ఒక నినాదం అయితే వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛందంగా భారత రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఎవరైనా బతకవచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ట్యాక్సీలు కడుతున్నాము, మేము ఖచ్చితంగా పన్నులు చెల్లిస్తున్నామని మార్వాడీలు చెప్తున్నారు. కానీ మార్వాడీల గో బ్యాక్ అంటూ ముందుకు వరుస నేపథ్యంలోనే వారికి మార్వాడీలు గో బ్యాక్ అంటూ అనే నిదానానికి సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీ వర్షన్ ఏంటి? అసలు మార్వాడీలు తెలంగాణలో ఉండాలా, వెళ్ళాలా? చాలా క్లియర్గా చెప్తున్నామండి. మార్వాడీలు ఈరోజు దేశం మొత్తంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల సామాజికంగా అన్ని వర్గాలతో విడిపోయి అక్కడ ఉన్నటువంటి రాజకీయ లేకపోతే ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్లో వాళ్ళు ఒక పార్ట్ అయిపోయారు. మీరు ఒక విషయం గమనించండి సార్, ఈరోజు కాశ్మీర్లో కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏముంది? మనము భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదంటేనే ఆర్టికల్ 370ని పక్కన పడేసి ప్రతి భారతీయుడు అక్కడ పోయి వీసానో పాస్పోర్టో అవసరం లేకుండా స్వచ్ఛందంగా భారత్ మాతకి జయంటూ అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలపైన కూడా భారతీయుడు ఏ దేశంలో పోయండి, మీరు ఎక్కడైనా పోయండి, భారతీయులు ఉంటారు, భారతీయుల ఫుడ్ ఉంటుంది, భారతీయుల కాలనీ ఉంటుంది, ఏ దేశమైనా తీసుకోండి మీరు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది ఒక పవర్ఫుల్ శక్తిగా మారుతున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి గొడవలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. బేసికల్ మీరు ఒకసారి గమనించండి, ఈ నేపథ్యం కూడా ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత అందులో డైరెక్ట్గా పాకిస్తాన్ కానివ్వండి లేదా ఇతర దేశాలు భారతదేశం యొక్క అభివృద్ధిని డైరెక్ట్గా ఢీకొనేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో అంతర్జాతీయంగా కొన్ని శక్తులు, మీకు తెలుసు ఇది నేను చాలా డీపర్ సబ్జెక్టు కానీ షార్ట్గా టచ్ చేస్తాను ఎందుకంటే లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి లేదా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఒక దేశంలో అంతర్గత కలహాలు లేపాలంటే అనేక విదేశీ శక్తుల ఏజెన్సీస్ యొక్క అంటే సిఏ కానివ్వండి ఇతర ఏజెన్సీస్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి విదేశీ శక్తుల యొక్క ప్రమేయం ఉంటుంది. వెనక బ్యాకింగ్ వాళ్ళే ఇస్తారు. కొన్ని మీడియా సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, కొన్ని సమాజంలో ఉన్నటువంటి కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మీరు ఆలోచన చేసి కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నారు మొన్న, అంతకుముందు ఇంకో కులం పైన ఎత్తారు, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నారు, తర్వాత ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. రేపు ఇంకోటి కూడా వస్తుంది, రాదు అని మీరు అనుకోకండి, ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే భారతదేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, హిందూ సమాజాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం, ఎట్లా ప్రజలను విడదీయాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఏ విధంగా గొడవలు కల్లోలాలు. సార్ ఎవరికి టైం ఉంది సార్? మీకు గొడవ చేసిన వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? శ్యామ్సనా శ్యామా? సో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. అతనికి వచ్చిన ఓట్లు 130 పార్లమెంట్లో ఓటు చేస్తే, ఒక పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 130. వాళ్ళ బ్యాకింగ్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళని ప్రోద్బలం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మీడియా సంస్థలు ఎవరు? అసలు ప్రజల మధ్య విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? మీరు ఆలోచించండి సార్. రోడ్డు మీద పోతుంటాం, ఒక గొడవ అవుతుంది. ఒక గొడవ అయినప్పుడు సరే అక్కడ ఎమోషన్లో వాళ్ళు ఏదైనా మాట్లాడుకుండొచ్చు. ఇప్పుడు అది ఒక కులానికి ఆపాదిస్తామా, ఒక మతానికి ఆపాదిస్తామా, ఒక ప్రాంతానికి ఆపాదిస్తామా? ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటని ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక రెండు కమ్యూనిటీస్ మధ్య ఏ విధంగా ఆపాదిస్తాం? ఇట్లయితే ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నాం అనుకోండి, మీ కులానికి నా కులానికి వచ్చిన గొడవేనా? మీరు చెప్పండి. లేదా నేను మూర్తి గారు కొట్లాడుకున్నాం అనుకోండి, లేదా ఇక ప్యానలిస్టులో ఇంకెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మనం కొట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళ కులానికి నా కులానికి కొట్లాటైతున్నట్ట, ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటైతున్నట్ట. ఎవరైనా సరే ఇక కులాల పేరు తీసుకొచ్చి, మతాల పేరు తీసుకొచ్చి, ప్రాంతాల పేరు తీసుకొచ్చి ఆ ప్రాతిపదికన గొడవలు సృష్టించేటట్టయితే ఇద్దరిని ఖండించాల్సిందే, ఇద్దరిని జైల్లో పెట్టాల్సిందే. వాస్తవంగా మాట్లాడితే ఆనెస్ట్లీ ఇక్కడ అందరు భారతీయులము వసుదైక కుటుంబంగా మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్యులు కూడా ఈరోజు భారతదేశం పట్ల ఆకర్షితులై అరుణాచల్ లాంటి దివ్యక్షేత్రాలు ఇక్కడ వచ్చి స్థిరపడిపోతున్న బట్టి ఆధ్యాత్మిక కేంద్రం కర్మభూమి భారతదేశము. ఇటువంటి దేశంలో డైరెక్ట్గా ఎదుర్కోలేక దేశం యొక్క ప్రగతిని ముందుకు కళ్ళు చూసి ఓర్చుకోలేక ఏదో విధంగా గొడవ పెట్టాలి. ఎందుకు ఈ గొడవ? శ్రావణ్ కుమార్ గారు, ఎస్, అలాంటప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అనే దానికి ఎందుకు అని మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఎవరు సపోర్ట్ చేశారు మార్వాడీస్ గో బ్యాక్ అని?
బీజేపీ బండి సంజయ్ గారు సపోర్ట్, బీజేపీలో ఎవరు సపోర్ట్ చేస్తారు? బీజేపీ వ్యతిరేకిస్తుంది. మీరు చూడండి, బండి సంజయ్ గారు కానివ్వండి, రామచంద్రరావు గారు కానివ్వండి, ఇంకా పెద్ద నేతలు ఎవరైనా కానివ్వండి, చాలా క్లియర్ గా చెప్పారు. అందరు కూడా ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు భారతదేశ బిడ్డలు సార్. ఇక్కడ ఎంతో ఇప్పుడు జనరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా ఎదురుగుండా మార్కెట్ షాప్ ఉంటుంది, నా ఆఫీస్ ఆపోజిట్ లో. ఆ పిల్లలు మేము ఎత్తుకున్నాము, మా దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళు, మేము అలా అనేక మంది ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళని గో బ్యాక్ అని ఎక్కడ పంపాలి? నేను ఎత్తుకుని పెంచినటువంటి పిల్లలని, మాతో కలిసి పెరిగినటువంటి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు నాకు రోజు భోజనం కూడా పెడతారు, నాకు ఆకలి ఉన్నప్పుడు, ఇక్కడ నా ఆఫీస్లో కూర్చొని లేట్ అయినప్పుడు. నేను ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి అని చెప్పాలా? ఒకసారి ఆలోచించండి, ఏం సంస్కృతి, ఏం సంప్రదాయం, ఎక్కడున్నాం మనము? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ను ఆల్రెడీ పిచ్చోడు అంటున్నారు. ట్రంప్ చేసే పని ఏంది? పిచ్చి పిచ్చిగా ఇట్లాంటివే మాట్లాడి పిచ్చి పిచ్చిగా దేశాన్ని ఇష్టానుసారంగా భారతదేశం మీద సుంకాలు వేస్తూ పిచ్చి పిచ్చి పని చేస్తుంటే, ఈరోజు ట్రంప్ను ఒక ఫూల్ కింద చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఫూల్ కింద చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనము ఒక మార్వాడీలోనో లేకపోతే ఇంకే కమ్యూనిటీ, నాట్ జస్ట్ మార్వాడీలు సార్, నాట్ జస్ట్ మార్వాడీలు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముస్లిమ్స్లో కూడా నేను భారతీయ ముస్లిమ్స్ అక్కలేం, మేము రోహింగ్యాలను మీదకి పంపిమంటున్నాం. ఎవరైతే భారత జాతీయులు గారో, ఎవరైతే భారతదేశ సమగ్రతకు ముప్పో, ఎవరైతే భారతదేశంలో టెర్రరిజానికి పునాదిగా ఉంటున్నారో, భారతదేశంలో చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని మేము ఏమన్నా తప్ప, అబ్దుల్ కలాం గారి లాంటి నిజమైన నిఖార్సైనటువంటి ముస్లింలను ఈరోజు రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాదా? కాబట్టి మేము ముస్లిం మహిళల రక్షణార్థం మేము త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి గోడ మీద రాయంగానే ముస్లింలకు తలాక్ అయిపోవాలంటే వాళ్ళని రక్షించడానికి చట్టం తెచ్చింది మేమే కదా. కోట్ల రూపాయలు ప్రపంచంలోనే ఇప్పుడు అంటే ఇండియాలోనే 3rd లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఉన్నటువంటి బగ్ బోర్డ్లో, ఇప్పుడు బాంబేలో కూడా, ఢిల్లీలో కూడా ఒక స్టార్ హోటల్స్ ఉంటే దానికి వచ్చేటువంటి రెంట్ ఏమో ₹1,00,000, దానికి జరిగే వ్యాపారం ఏమో కోట్ల రూపాయలు. ఈ జరిగే కోట్ల రూపాయల వాటా పేద ముస్లింలకు వెళ్తలేరని చెప్పి వర్క్ బోర్డ్ బిల్లు తీసుకొచ్చినటువంటి మేము ముస్లింలకు వ్యతిరేకమేం కాదే, ముస్లిం పేదలకు అనుకూలంగా మేము పనిచేస్తున్నామే ఈ రోజున. కాబట్టి చూసే కళ్ళ బట్టి ఉంటుంది సార్, పచ్చకామెరలోకి పచ్చగానే కనపడుతుంది అంతా. కాబట్టి ఈ రోజు కులం పేరునో మతం పేరునో మాట్లాడితే చాలా పిచ్చి, దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక రోజు హైడ్రా వస్తుంది, ఓ రోజు బీసీల మీద వస్తుంది, ఇంకో రోజు కోమటోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు బాబనోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు ఇంకోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు ఇంకోళ్ళ మీద వస్తుంది. అంటే చిచ్చు పెట్టడమే లక్ష్యంగా రోజుకో న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉండాలి. 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడద్దు, ప్రజా సమస్యలపైన ఎవరు మాట్లాడద్దు, పెన్షన్ల గురించి ఎవరు మాట్లాడద్దు, రైతు బంధుల గురించి, రైతు రుణమాఫీ గురించి ఎవరు మాట్లాడద్దు. సమస్యలు మాత్రం పక్కకు పోవాలి, ఏదో కూడా లైట్ రాదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ? నేనేమంటున్నా సార్, నాట్ జస్ట్ ఒక్క పార్టీ కాదు, ఇద్దరు పార్టీలు, బోత్ పార్టీస్లో ఎవరు తప్పు చేసిన, ఈవెన్ ఫర్ మార్వాడీస్లో కూడా ఎవరైనా సరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళని కూడా లోపలేయాల. ఒక్క మార్వాడి ఎవడో మాట్లాడితే మార్వాడి సమాజానికి రిప్రజెంటేటివ్ కాదు ఆయన. అట్లనే ఎవరో శాంసన్ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఏమి భారతీయ తెలంగాణ సమాజానికి రిప్రజెంటేటివ్ కాడు. మీరు ఆలోచన చేయాలి. ఈరోజు అందరం కూడా ఒక గొడుగు కింద ఉంది, భారతదేశం యొక్క గొడుగు కింద ఉంది. కులమతాలు సార్, ఈరోజు కులాల మతాలనే మర్చిపోయిన పరిస్థితి సార్. నేను బెట్టు కడతా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నేను పర్సనల్గా పోవట్లేదు కానీ ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు చెక్ చేసుకోండి, మీకు అంతర్ కుల వివాహం జరుగుంటుంది, ఏదో ఒక మ్యారేజ్ కానివ్వండి, ఏదో ఒక ఇది కానివ్వండి, పెళ్లిళ్ళు జరుగుంటాయి ఇంట్లో, మనం చెప్పుకోకర్లేదు. కానీ ప్రతి ఇంట్లో, నా ఇంట్లోతో సహా అందరి ఇళ్లలో అయినటువంటి సందర్భంలో ఉంటే ఏ కులం ఎవరు, నేనే కులము, మీరే కులము, కులాల వ్యవస్థానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే భారతీయులంతా ఒకటే వస్తైక కుటుంబం మాట్లాడుతున్న సందర్భంలో మనము ఈరోజు మార్వాడి గోబ్యాక్, కోమటోళ్ళు గోబ్యాక్, ఇంకోళ్ళు గోబ్యాక్, బీసీలు గోబ్యాక్, ఇది ఏంటండి? ఎక్కడ ఉన్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనము? ఏ సమాజంలో ఉన్నా? మీరు ఒక గుర్తు పెట్టుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఏ ఆంధ్ర వాళ్ళకి మనం వ్యతిరేకంగా పోరాటం చేసినామో, అంటే సామాజికంగా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారికి వినూతనంగా ఉన్నది ఆంధ్ర ప్రజలే. సిటీలో వారికి పూర్తి మెజారిటీ ఇచ్చి 10 ఏళ్ళు వాళ్ళకి ఓటింగ్ వేసి గెలిపించింది పూర్తిగా ఆంధ్ర ప్రజలే, టీఆర్ఎస్ పార్టీకి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం పోరాటం చేసిన ఒక పార్టీకి పూర్తిగా ఆంధ్ర వాళ్ళ మద్దతు ఉన్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం మనము? ఎక్కడున్నాం మనం? శ్రావణ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బొమ్మల రామూర్తి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. రామూర్తి గారు నమస్కారం. నమస్తే. ఎలా చూడొచ్చు ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా నినాదాలతో ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రోజుకో జిల్లాలో, రోజుకో మండలం, రోజుకో
నియోజకవర్గాలుగా బంద్ పెట్టి స్వచ్ఛందంగా నల్ల బ్యాడ్జీలతో వాళ్ళు అన్ని బంద్ చేసి పెడుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే మార్వాడీస్ ఇక్కడ గత 5 దశాబ్దాలుగా ఉన్నారు అని చెప్తున్నారు. ఎప్పుడో తాతల తండ్రుల నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా, మా తండ్రి పుట్టక ముందు నుంచి కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ అంటే మొత్తం మీద ప్రపంచంలో కావచ్చు, ఈ భారతదేశంలో కావచ్చు, హైదరాబాదు మన రాష్ట్రంలో కావచ్చు, ఉన్న 100 వ్యాపారాలలో 98% 100 వ్యాపారాలు కూడా అనుకోవచ్చు. కానీ ఒక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక రైతు సేద్యం చేసేది అంటే అగ్రికల్చర్ చేయరు తప్ప, అంటే నాట్లు పెట్టడం అలాంటివి తప్ప వాళ్ళు ఎక్కడ కుర్చీలో కూర్చొని అమ్మడం వల్ల తప్ప ఇలాంటివి ఎవరు. ఆ ఒక్కటి మినహాయిస్తే కనుక 99% వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో మార్వాడి గో బ్యాక్ అని ఈ నినాదం ఒక్కరితో చిలిపి గాలివానగా అయి అంది వందలు వేలు లక్షలుగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే మార్వాడి గో బ్యాక్ అనడానికి కారణం ఏంటి? దీని వెనుక శక్తులు ఎవరైనా ఉన్నారా? ఎందుకని ఈ మార్వాడీలు మాత్రం ఉంది? ఎందుకంటే మార్వాడి శక్తి అనేది చిన్నది కాదు. ఎందుకంటే వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక పేదవాడు మార్వాడి ఉంటే వాడిని ప్రయోగం చేయాలని అందరూ తలా రూపాయి వేసి కలిసి వానికి ఒక షాప్ పెట్టిస్తారు. అలాంటి సంస్కృతి లోపల మార్వాడీస్ ఉన్నారు. ఇంకా ఏ సంస్కృతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను చూసినప్పటికైతే అలా ఉన్నారు. అంటే మండల్ నుంచి ఒక మండల్లో, ఒక గ్రామాలలో స్వీట్ హౌస్లు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇది నేను చూస్తున్నట్టు. ఇలాంటి నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదంలో ఎత్తుకున్న అంశాలకు సపోర్ట్ చేస్తున్నది ఎవరు, చేయిస్తున్నది ఎవరు? ఇది మాత్రం చాలా పబ్లిక్ టాక్తో పాటు రాజకీయ విద్వేషాలకు కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వినబడుతుంది. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. నేను కొంతమంది మాట్లాడిన విషయాలు కూడా విన్నాను. వాస్తవానికి ఇలాంటి చర్చ రావడం కూడా దురదృష్టకరం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే స్థానికత ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు నిధులు నియామకాలు మాకు కాకుండా పోతున్నాయనే ఒక నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. ఇందులో అన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ రావాల్సిందే, అందరూ బతకాల్సిందే. కానీ మేము చాలా క్లియర్గా మా అప్పటి నినాదమైన ఇప్పటి నినాదమైన పొట్ట కూటి కోసం వచ్చిన వారితో మాకు ఎలాంటి పేచీ లేదు. మా పొట్ట కొట్టడానికి వచ్చిన వాళ్ళతోటే మా పేచీ. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా, ఏ కులపులైనా. దీన్ని కొంతమంది కొన్ని పార్టీలు కులాల మధ్య లేదా మతాల మధ్య పంచాయతీ పెట్టి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మేము దానికి చాలా దూరం. వాస్తవాలని గమనించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాలపై ఉన్నది. వాస్తవాలు జరుగుతున్నది ఏంది, నిజంగా నష్టం ఎక్కడ జరుగుతున్నది, స్థానికులకు ఇవ్వాల్సిన గౌరవం, వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో బతుకుతున్న వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? లేకుంటే ఇక్కడ స్థానికులకు బతకాల్సిన పడుతున్న బాధల్ని కోడ్ చేయాల్సిన అవసరం కూడా స్థానిక ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ఎన్నో సమస్యల్ని మనం పరిష్కరించుకున్నాం, ఎన్నో వందల వేల సమస్యల్ని పరిష్కరించుకున్నాం కూర్చొని మాట్లాడుకొని. వీటిని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికో ఒత్తాసు పలికిది, ఎవరినో రెచ్చగొట్టి, ఎవరినో తద్వారా మళ్ళీ ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన కుట్ర వీళ్ళు చేయకుండా దీన్ని ఒక మతాల మధ్య పంచాయతీ పెట్టి, ఇప్పుడే మిత్రుడు మాట్లాడాడు, ఒక క్రిస్టియన్ అంటాడు, ఇంకెవరో హిందువులు అంటారు. ఇది హిందువులు క్రిస్టియన్ల మధ్య పంచాయతీ కాదండి. ఇది ఇక్కడ మా పొట్ట కొడుతున్నారు, చిన్న వ్యాపారుల జీవితాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి, మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, మా వాళ్ళని పిల్లల్ని నిరుద్యోగుల్ని పెట్టుకోవడం లేదు, మాకు రావాల్సిన వాటిని మొత్తం కొల్లగొడుతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న అది. దాంట్లో వాస్తవాలు ఎంత, ఏం జరుగుతున్నది చూడాల్సిన బాధ్యత, గమనించాల్సిన బాధ్యత, దాన్ని అర్థం చేసుకొని ఒక స్మూత్ వేలో దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉన్నది. కాబట్టి ఇలా చేయకుండా కొంతమంది చేస్తారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మనం రెచ్చిపోకూడదు కదా. మనం ప్రభుత్వంకు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగించే విషయాలు ఏర్పడే అవకాశాలు తీసుకురాకూడదు. ప్రభుత్వం అన్నప్పుడు వెంటనే వాటి మీద చర్చ జరగాలి. ఎక్కడైనా నిజంగా వాళ్ళు అడ్డగోలుగా ప్రవర్తించి వాళ్ళ వ్యాపారాలని నిజంగానే కొల్లగొట్టే పరిస్థితి ఉంటే, స్థానికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ నిర్ణయాలు మా పెద్దవాళ్ళు ప్రకటిస్తారు. కానీ వాస్తవాలు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ బాగుపడాలి, అందరూ రావాలి, అందరూ వ్యాపారాలు చేసుకోవాలి, అందరూ మంచిగా బతకాలి. తద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి కూడా అన్ని రకాల ఉపాధి దొరకాలి. మేము వస్తాము,
మేమే బతుకుతాము, మేము తప్ప ఇంకెవరు బతకకూడదు, స్థానికులు లేరు, ఎవరు లేరు అని అంటే ఇది కుదిరే ముచ్చట కాదు. ఇక్కడ కుదరదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో 95% రిజర్వేషన్లు అన్ని రంగాలలో స్థానికత రావాలని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ప్రతి ఉద్యోగాలలో కానీ, ప్రతి వ్యాపారంలో కానీ 95% జనాభా ఓన్లీ తెలంగాణ ప్రాంతం వల్లే ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము ఎవరినో రెచ్చగొట్టి, ఇంకెవరినో ఎగేసి, ఇంకెవరో కొంతమంది నిరుద్యోగుల్ని వసూళ్ల దందాలు ఇది తయారు కావద్దనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి వాళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిన బాధ్యత అటు మార్వాడిస్ వాళ్ళపై ఉన్నది, ఇటు ఎవరైనా ఈ దేశంలో బతకవచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేయొచ్చు. కానీ వ్యాపారం చేసే వాళ్ళు స్థానికుల పొట్టకొట్టే విధంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇది మాది చాలా క్లియర్ గా మేము అందరం కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే ప్రాంతం తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎవరైతే రెచ్చగొట్టి దీన్ని పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు, ఎవరైతే రెచ్చగొట్టి కొంతమందిని వాళ్ళు కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇంకెవరో నిరుద్యోగుల పేరు మీద కొంత రెచ్చగొట్టే ప్రయత్నాలని ఆపాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది? ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఆపాలి. కానీ వాళ్ళే చేతులు కట్టుకొని, వాళ్ళే మధ్యలో రెచ్చగొట్టి, వాళ్ళ నాయకుల్నే ముందుంచి పోరాడమని చెప్పి వెనకొండి ప్రోత్సహించి ఇలాంటి చేయడం వల్ల ఈ సమాజం ఇబ్బంది పడుతుంది, తెలంగాణ సమాజంకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరూ వచ్చారు, అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు. కానీ చేసుకునే వాళ్ళు మా పొట్ట కొట్టొద్దని ఎవరైతే ఇప్పుడు స్థానికంగా ఆ గొంతు అయితే నిలబడుతుందో వాటికి ఖచ్చితంగా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం అలాగే బీజేపీ పెద్దలు కూడా 2 మాటలు మాట్లాడతారు. అది వాస్తవమా కాదా, అక్కడ ఉన్న వాళ్ళు పొట్టగొట్టే వాళ్ళని వాళ్ళకి అలా కాదు, స్థానికులకు కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించి వాళ్ళని గౌరవించే విధంగా చూడండి అని వీళ్ళు చెప్పడం లేదు. అలా చెప్పకుండా ఇది మతాల మధ్య కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది మతాల మధ్య చర్చ కాదు, ఇది కులాల మధ్య చర్చ కాదు, ఇది ఒక ఉన్నవాడికి లేని వాడికి ఎవడైతే ఆ ఆకలి బాధతో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు అన్ని ఉన్న వాళ్లకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా స్వతంత్ర టీవీ. రైట్ రామూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రావణ్ కుమార్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో చిలిపి గాలివానగా మారుతుంది అనుకోవచ్చు మార్వాడీస్ గో బ్యాక్. ఈ మార్వాడీస్ గో బ్యాక్ అంటే నాకు అంటే మీ అంత వయసు లేదు, కానీ వాస్తవానికి మా తండ్రి తాతల వరకు కూడా చూసాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే నేను ఎవరికి సపోర్ట్ కాదండి, స్వతంత్ర న్యూస్ ఛానల్ ఎవరికి సపోర్ట్ కాదు, న్యాయబద్ధంగా మాత్రమే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక గత ఎప్పుడో పాలకుల నుంచి కూడా మార్వాడీస్ వచ్చారు, ప్రతి రంగంలో ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ షాప్ నాకు తెలిసి అయితే గోల్డ్ స్మిత్కి సంబంధించి అవసలి వాళ్ళు మాత్రమే గోల్డ్ షాపులు పెట్టుకోవాలి, ఇక ఎవరు కాదు. కానీ ప్రతి కుల రంగాలకు సంబంధించిన రెడ్డి, రావు, కమ్మ, కాపు కావచ్చు, గౌడు కావచ్చు, సంథింగ్ కుమ్మరి అందరూ పెట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మార్వాడీస్ వచ్చారు. కానీ నాకు తెలిసినందుకు నాది వరంగల్, కరీంనగర్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను చూసినంతవరకు అయితే ఒక్కొక్క మార్వాడి సుమారు 5 కేజీలు 10 కేజీల గోల్డ్ తీసుకొస్తాడు. అంటే దానికి ఇప్పుడు అంచనా ప్రకారం ఎంత ఉందో మీకు తెలుసు. అక్కడున్న లోకల్ పార్టీ అంటే వరంగల్ సంబంధించింది కావచ్చు, కరీంనగర్ సంబంధించి కావచ్చు, అక్కడున్న గోల్డ్ స్మిత్ వాళ్ళందరూ వచ్చి అతని దగ్గర తీసుకెళ్తారు. సో అతను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా కానీ వారి దగ్గర నుంచి అంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేది మాత్రమే అక్కడ కొంత వాదన ఇప్పుడు మన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరి పొట్ట కొడుతున్నారు, ఎవరిని పొట్ట జీర్ణించుకుంటారు అంటే మిగతా వ్యాపారస్తులలో తను పెద్ద బల్క్ అమౌంట్ తను తెస్తున్నాడు, ఆ బల్క్ అమౌంట్ ప్రజలకు చేపిస్తున్నాడు. ప్రజలు లాభపడుతున్నారా, ఇక్కడ వీళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు కదా అనేది నిదానం మాత్రం వాళ్ళు మార్వాడి చెప్తున్నారు. లేదు మా పొట్ట కొడుతున్నారు, ప్రతి రంగంలోకి వచ్చేది మిగతా వృత్తుల వారు చెప్తున్నారు. ఇలా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి. ఓకే, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం ఇష్యూని పరిశీలించే విధానంలో వచ్చిన లోపాలే ఈ సమస్య పెరగడానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏందనంటే భారత సమాజం, నేను హిందూ సమాజం అని అంటలే, ఇది భారత సమాజం. అంటే ఇందులో
హిందువులు అనే పేరు మీద ఉన్న మతాలు ఉన్నాయి, శైవం ఉంది, వైష్ణవం ఉన్నది, అదేవిధంగా మన స్థానిక ముస్లిమ్స్ ఉన్నారు, అట్లాగే క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఇట్లా వందలాది మతాలు ఉన్న సమాజం మనది. అందుకని దీన్ని భారతీయ సమాజం అందాం. ఇదేది ఒక మతానికి సంబంధించిన సమాజం కాదు. ఇది మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే 1990 అంటే 24 సంవత్సరాలు కనుక మనం వెనక్కి పోయి చూస్తే, అంటే మనకి 2000కి ముందు ఎక్కడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో అక్కడ భారత సమాజంలో పేదవాడికి, అదేవిధంగా అప్పటికే పెట్టుబడిదారులుగా ఉన్నవాళ్ళు కొత్తగా పెట్టుబడిదారులుగా మారుతున్న క్రమంలో సంపద ప్రోగుపడడం అనేది జరిగింది. ఇది రెండో అంశం. మూడోది ఏంటంటే, నేను గుజరాత్ మహావిద్యాలయం అని చెప్పేసి ప్రగతి మహావిద్యాలయం డిగ్రీ 1975లో హనుమాన్ టెగడీలో నేను చదివిన. అప్పటికి పెద్దగా కాలేజెస్ 40 నిమిషాల తర్వాత తీసుకుంటాం. అందుకని నేను అనేది 40 ఏంటంటే, minutes లో తీసుకుంటాం. ఆనాడు గుజరాత్ గల్లీ అని పేరున్న బేగం బజార్లో మార్వాడీస్ కానీ, లేదా గుజరాత్కి సంబంధించి మనకి కోజా ముస్లిమ్స్ అంటారు, కోజా వాళ్ళు కూడా అక్కడ వ్యాపారస్తులుగా ఉండడం మనం చూసాం. అయితే 1990లో ఎప్పుడైతే భారతదేశంలో ఈ నూతన విధానాలు వచ్చాయో, నూతన సంస్కరణలు వచ్చినాయో, అక్కడి నుంచి వచ్చేసరికి క్రమంగా పెట్టుబడిదారులు పెరుగుతున్న క్రమం పోయి అక్రమ మార్గాల్లో జీరో దందా, అదేవిధంగా నల్ల డబ్బు పోగుపడడం, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. బేగం బజార్లో ఎవరు కూడా బిల్లులు ఇవ్వరండి, క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుతాయి. అంటే దీన్ని ఎవరు మార్చాలి? ప్రభుత్వం మార్చాలి. అందుకని పెట్టుబడి వలసదారులుగా వచ్చిన వ్యాపారస్తుల్లో పెట్టుబడి క్రమంగా పెరగడాన్ని, స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగి మన భూమి పుత్రులైన తెలంగాణలో సహజంగానే సాయుధ పోరాటం చేసిన నేపథ్యం. మళ్ళీ 1969లో మొదట మేము అప్పుడు జరిగిన పోరాటం తెలంగాణ కోసం, మళ్ళీ 2000లో ప్రారంభమైంది. ఇవన్నీ నేపథ్యాల్లో కనుక చూస్తూ ఉంటే అంతరాలు, ఇక్కడ ఉండే స్థానికులకు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకి మధ్యన అంతరం, అది ఒక అభివృద్ధి క్రమంలో జరగలేదు, న్యాయబద్ధంగా జరగలేదు, అది అక్రమ మార్గాల్లో జరిగింది అన్నది ఇక్కడ స్థానికంగా ఉండే మాలాంటి వాళ్ళని కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మొన్న మూడా మార్కెట్లో జరిగిన అంశాన్ని రాజకీయ పార్టీలు అదేదో ఒక చిన్న ఘటనలాగా మారుస్తూ ఉన్నారు. తప్పది. అది పేరుకుపోయి ఇవి ఎప్పుడో మన నైజాం కాలంలో ఉన్న ఆనాడు దొరలు పరిపాలించిన గడియల్లో వెట్టి చాకరీ చేసిన ఆ మనస్తత్వం కలిగి మన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్న ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళని నీతి జాత్ అని చెప్పి సంబోధించడం, అది ఒక ఇన్సిడెంట్గా చూడగలుగుతామా? చూడలేం. దానికి కారణం ఏంది అని అంటే, ఇక్కడ మత, కుల, ధన, రంగు, జాతి, రాజకీయ, ప్రాంతీయ అహంభావంతో ప్రవర్తించారు వాళ్ళు. ఏ విధంగా అయితే ఇక్కడ బానిసత్వంలో నలిగిపోయి ఈ బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతామా అని చెప్పి స్థానికంగా ఉన్న బహుజనులకు పెట్టుబడిని అక్రమ మార్గాల్లో సంపాదించి ఒక మతాన్ని ముసుగ్గా పెట్టుకొని దీని కుల, మత, రాజకీయ అహంభావంతో మా దగ్గర ధనం ఉంది, మేమేం చేసినా నడుస్తుంది అనే ఒక అహంభావంతో ఉన్న వ్యాపార వర్గానికి, ఈ నలిగిపోతున్న ఈ వర్గానికి మధ్యన జరిగిన ఈ పోరాటాన్ని మనం ఒక ఇన్సిడెంట్గా చూడడానికి వీల్లేదు. అలా చూస్తే ఆమనగల్లో ఎందుకు బంద్ అయింది, కామారెడ్డిలో ఎందుకు బంద్ అయింది, ఆమనగల్లో రాజకీయం అక్కడ ఎందుకు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది? అందుకని ఇది మూడా మార్కెట్ యొక్క ఇన్సిడెంట్ని మూడా మార్కెట్కే మనం పరిమితం చేస్తే తప్పది. 1990 నుంచి స్థానికేతరుల చేతుల్లో ఆస్తి అన్నది అక్రమంగా, సక్రమంగా వస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. అందుకనే తెలంగాణ ఉద్యమం వచ్చింది.
అందుకని ఏమన్నాం మనం, సామాజిక తెలంగాణ కావాలి అని అన్నాం. ఆ సామాజిక తెలంగాణ నేటికి కూడా సాధించబడలేదు. నీళ్లు ఒక మేరకు రావచ్చు, నిధులు ఒక మేరకు రావచ్చు, నిరుద్యోగం కొంత పరిష్కరించబడచ్చు. కానీ స్థానికేతరులు ఇక్కడ నిరుద్యోగుల్ని పెంచే విధంగా ఇప్పుడు ఒక మార్వాడి షాప్లో ఒక్కడు కూడా తెలుగువాడు ఉండడు, తెలంగాణ వాడు ఉండడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా బీహార్ నుంచి, కలకత్తా, మన బెంగాల్ నుంచి, మన పక్కనున్న ఒరిస్సా నుంచి వలస కూలీలు వస్తామన్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎందుకు నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది? ఎందుకనంటే స్థానికులకు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా స్థానికులకు 90% ఉద్యోగత కల్పించాలి. అట్లాగే స్వయం ఉపాధి పథకాలు రావాలి. బ్యాంకుకి వెళ్ళండి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులకి దొరికినంత సులువుగా ఈ రోజుని ఆటో కొనడానికి పాన్ బ్రోకర్స్ దగ్గర పోయి ఒక్కడు కూడా మన బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు ఇప్పించారు పాలక వర్గాలు? ఆటోలన్నీ కూడా ఫైనాన్స్ చేయబడుతూ ఉన్నాయి. 10 కిలోలు కాదు, 100 కిలోలు కాదు. ఎందుకు పోగబడుతున్నాయి అంటే మొట్టమొదటి తాకట్టు పెట్టుకునే బంగారు వ్యాపారంలో ప్రవేశించిన ఈ వర్గం ఈ రోజుని ఫుడ్ వరకు వెళ్ళిపోయింది. అందుకని సమస్త వ్యాపారస్తుల్ని కూడా దెబ్బతీసే విధంగా సంపద అక్కడ పోగుబడ్డది. ఆ సంపదని మరి మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, లేకపోతే అక్రమంగా నల్లధనాన్ని పోగు చేసుకున్న ఒక్క రైడింగ్ కూడా ఎప్పటికీ ధైర్యం లేదండి. బేగం బజార్ పోయి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడు కానీ, జిఎస్టీ వాడు కానీ పోయే దమ్ము ధైర్యం లేదు అని అంటే ఇక్కడుండే పాలక వర్గాలు వాళ్ళని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ రోజుని ఎవరిని అరెస్ట్ చేశారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? శ్యాముని. ఆయన ఏం క్రిస్టియన్ కాడండి, ఆయన బుద్ధిస్టు, శైవుడు. నాకు ఆ పిల్లగాడు తెలుసు. పృథ్వీరాజు ఎవరు? ఆయన ఏం క్రిస్టియన్ కాడు. ఎందుకు ఆ రకంగా క్రిస్టియన్ అని సంబోధిస్తూ ఉన్నారు? ఒకవేళ క్రిస్టియన్ అయినా భారతీయుడే కదా అతను. అందుకని ఈ సంబోధనలు ఎందుకు చేస్తూ ఉన్నారు? కొంతమంది మాట్లాడుతున్నారు దీని వెనకాల కమ్యూనిస్టులు ఉన్నారు, దీని వెనకాల రోహింగాలు ఉన్నారు, దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, దీని వెనకాల ఎంఐఎం ఉంది, దీని వెనకాల బీఆర్ఎస్ ఉందని మాట్లాడేవాళ్ళు రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పరిశీలించాలి. అట్లా మాట్లాడద్దు. ఎందుకు రాజకీయాలను తీసుకొస్తా ఉన్నారు? దీన్ని పరిష్కరించండి. ఉభయల్ని కూర్చోబెట్టండి. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఉభయల్ని కూర్చోబెట్టి వాస్తవాల్ని గ్రహించండి. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఆయనే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే, పాలక వర్గాలే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నట్టు కాదా? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు అరెస్ట్ శ్యామని ఎందుకు చేశారు? అర్ధరాత్రి ఏందండి చేసుడు? ఇది ప్రజాపాలన. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకండి? ఆ పిల్లగాడిని అట్లే పొద్దురాజుని అర్ధరాత్రి ఎందుకు? ఆ గోరెట్టి రమేష్ అని చెప్పి పాట పాడాడని ఆయన్ని ఎందుకు అర్ధరాత్రి తీసుకుపోతున్నారు? ఈ అర్ధరాత్రి పూట తీసుకుపోయే ఈ పరిపాలన ఏం పరిపాలన అనేది స్థానికంగా ఉండే తెలంగాణ వాళ్ళని మరింత ఈ ఉద్యమానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధి ఇక్కడ ఉన్నారు. దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అరెస్టులు చేయకండి. అరెస్ట్ చేయాలనుకోండి, అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి ఎందుకు తీసుకుపోతున్నారు? రైట్ అండి మూర్తి గారు. పంచుకోవడానికి కారణం ఏంటో ఒకటే విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తా ఉన్నా. మనకి పోగుబడ్డ సంపద న్యాయబద్ధం అయితే ఎవ్వరు ఏమనంటారు అని అక్రమ మార్గాల్లో సంపద పోగుబడుతూ ఉన్నది. అది పేదల్ని, సామాన్యుల్ని, ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇది పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ మంత్రులే ఆ రకంగా మాట్లాడడమే ఇది ఇంకా సమస్య పెరుగుతుంది. ఈ ఉద్యమం ఇంకా పెరుగుతుంది. దీనివల్ల తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం చెప్తాను. రైట్ అండి. శ్రావణ్ కుమార్ గారు సార్, ఏదైతే ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీలు మంటలు పుడుతున్నాయి, ఈ నేపథ్యంలో మార్వాడీలు లోకల్ వ్యక్తులనే కాదు అందరికీ కూడా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ ముండా మార్కెట్లో కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు, అంతా కూడా జీరో దంద నడుస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతుంది కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు అంటుంది. ఎందుకని అడ్డుకట్ట వేయలేకపోతే? జిఎస్టీలు ఈ బాధలు ఎందుకు ఉండట్లేదు? దీనికి సంబంధించి ఈడీ ఎందుకంటే రంగంలో దిగట్లేదు? దీన్ని నినాదాలతో మునిగెత్తితే రాష్ట్రంనే
అగోపాలు చేయడానిక ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని పట్టించుకోవట్లేదు అనేది మన విశ్లేషకుల మాటలు కూడా విన్నాం. ఎలా చెప్పగలుగుతారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. లేటెస్ట్ డిబేట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫస్ట్ ఇందాక టీఆర్ఎస్ ప్రతినిధి ఒకరు చెప్పారు యాక్చువల్లీ. వారు ఏమన్నారు, నేను ఏదో మతాల మధ్య డిఫరెంట్గా మాట్లాడి చాలా తప్పు. అసలు వాళ్ళు సరిగ్గా వినలేదు యాక్చువల్లీ. అంటే నేను మాట్లాడేది సరిగ్గా వినలేదు అర్థం. నేను చాలా క్లియర్గా చెప్పిన, అసలు కులాలు మతాలు ఏం లేవురా బాబు, అందరూ ఒకటే అని చెప్తున్నా. నేను మనుషులంతా ఒకటే అని నేను చాలా క్లియర్గా చెప్తున్నా. దాన్ని ఆయన డిఫరెంట్గా రీడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ దట్స్ డిఫరెన్స్ స్టోరీ. కాబట్టి కరెక్ట్ చేసుకోవాలని కూడా కోరుతున్నా. రెండు, నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు వీరేమన్నారు, చాలా చెప్పారు సంపద పెరిగింది. తప్పుగా అనుకోద్దు, నేను అది కమ్యూనిస్ట్ భావజాలు కరెక్ట్గా మాట్లాడుతుంది సార్. యాక్చువల్లీ సంపద పెరిగింది, జిఎస్టీ వచ్చింది, పన్నులు వేసింది, జీరో చేస్తున్నారు, చాలా మాటలు కరెక్ట్. కానీ ఇవన్నీ లోపాలు ఎక్కడ ఒక కులంతో ముడిపడ్డవా, వ్యవస్థతో ముడిపడ్డదా? ఒక జీరో వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి సంబంధించి ఇది ప్రభుత్వ వైఫల్యం. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. జీరో వ్యాపారం జరుగుతోంది, లేదా బిల్లులు రావట్లేదు, లేదా సంపద ఒక దగ్గర పెరిగింది, లేదా ఇంకో రకంగా జరుగుతున్నారు. మన సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ అది. అంటే ఒక కులానికి సంబంధించిన ఫెయిల్యూర్ కాదు కదా అది. మీరు పోరాటం చేయాల్సి ఉంటే దేని మీద పోరాటం చేయాలి? సిస్టంలో కరెక్షన్ కావాలని పోరాటం చేయాలి కదా. ఒక మార్వాడీలే జీరో వ్యాపారం చేస్తున్నారా? మన తెలంగాణ వాళ్ళు చేస్తలేరా? మన వడ్డీ వ్యాపారం మన తెలంగాణ వాళ్ళు చేస్తలేరా? చెప్పండి మీరు. ఎంతమందిని చూపించమంటారు మీకు మార్కెట్లో? రండి, నేను చూపిస్తా. నేను రోడ్డు ఫీల్డ్లో తిరిగేటోండి. ఎంతమంది కావాలని అన్ని కులాల వాళ్ళు చేస్తారు, అన్ని మతాల వాళ్ళు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అంటే చివరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా డబ్బులు పోగేసుకున్న తర్వాత వడ్డీ వస్తే 2 రూపాయలు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ జీరో వ్యాపారం మీద చేయాల్సి వస్తే దాన్ని చూడాల్సిన పద్ధతి డిఫరెంట్. అది సిస్టమ్ మీద యొక్క పోరాటం కింద చూడాల్సినటువంటి సందర్భం ఉంది కదా. నేను అడిగేది అది. ఇంకోటి, సంపద ఒక్కొక్క దగ్గర అన్యాయంగా ఒక దగ్గర అక్యూములేట్ అయింది అన్నారు. ఇది సమాజంలో ఇది కూడా ఉండొచ్చు, చేస్తున్నాయి కాదంటలే. దీనిపైన కూడా పోరాటం చేసేది కుల వ్యవస్థ మీద. అంటే మార్వాడీలను, అంటే మనుషులని డివైడ్ చేసుకుంటూ దీని మీద పోరాటం చేయాలి. లేకపోతే సంపద ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ దగ్గర ఏ విధంగా అక్యూములేట్ అవుతుందన్న దాని మీద చూడాలా. మీరు ఒక విషయం చూడండి, మార్వాడీస్లో ఒక చెప్తా ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ కాదు, ఉన్న సిస్టంలో చెప్తున్నా మీకు. మార్వాడీస్లో ఊరికెళ్ళి తెచ్చుకుంటారు. వాడి దగ్గర గొడ్డు చాకిరి చేస్తారు. వాడి దగ్గర పనిచేసాడు. పొద్దున 6 గంటలకి షాప్ ఓపెన్ చేసి రాత్రి 12 వరకు తీసే ఉంటాయి మార్వాడి షాప్. 6 o'clock మార్నింగ్ తీసి రాత్రి 12 వరకు పనిచేస్తాడు. వాడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంట్లోకి కూడా పోకుండా పని వాళ్ళు పనిచేసిన తర్వాత ఆ సొసైటీలో ఉన్నటువంటి ఒక 10 మంది కలిసి వాడికి పావాల వడ్డీకో ఎంతకో డబ్బులు ఇచ్చి ఒక షాప్ పెట్టిస్తారు. అది కమ్యూనిటీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. వేరే కమ్యూనిటీ కూడా చేసుకోమని ఎవరుతున్నారు? ఒక కమ్యూనిటీ వాళ్ళ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని సపోర్ట్ చేసుకుని పైకి తెచ్చుకుని వాళ్ళ సంస్కారం అది. వేరే కమ్యూనిటీలో నేను చేస్తా అంటే ఎవరైనా వద్దని చెప్పిరా? మీరు జీరో బిల్ మీద దొంగ వ్యాపారం మీద అంటున్నారు. దాన్ని నేను కావట్లేదు. సిస్టమ్ మీద రావాల్సిందే. అది ఏ ప్రభుత్వం రావాల్సిందే, ఏ పార్టీలో ఉన్న రావాల్సిందే. అది సిస్టంలో రావాల్సినటువంటి మార్పు. కానీ ఒక కమ్యూనిటీ ఇంటర్నల్గా వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే తప్పేముందండి? ఎందుకు చేయకూడదు? మనం చేసుకోవచ్చు. మన కమ్యూనిటీలో మనం చేద్దామా? మనం మన ఇంట్లో జోబులు తీసి ఎప్పుడైనా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి 1 రూపాయి ఇచ్చినా, బట్టలు కూడా ఇచ్చినామా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి నేను అడుగుతున్నా సార్, నిజంగా తప్పుగా అనుకోవద్దు. మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏ రోజైనా స్కూల్ ఫీజు కట్టినామా? మనం బట్టలు కొనిచ్చినామా పిల్లలకి? మనం అది చేయం. కానీ పక్క వాళ్ళు బాగుపడతా అంటే మాత్రం మనకి నచ్చదు. ఇది కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగా ఇట్లా డివైడ్ చేసుకుంటూ పోదాం మనుషుల్ని. ఎక్కడ డివైడ్ చేసుకుంటూ పోదాం? బీసీలుగా డివైడ్ చేద్దాం, ఓసీలను డివైడ్ చేద్దాం, ఎస్సీలను డివైడ్ చేద్దాం, ఎస్టీలను డివైడ్ చేద్దాం, బీసీలో ఉపకులాలను డివైడ్ చేద్దాం, ఎంబీసీలను డివైడ్ చేద్దాం, మళ్ళీ దాంట్లో కూడా దళితులను సపరేట్గా డివైడ్ చేద్దాం, దళితుల్లో కూడా ఏబీసీలు డివైడ్ చేద్దాం, ముదిరాజుని డివైడ్ చేద్దాం, పద్మశాలిని డివైడ్ చేద్దాం. రైట్. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, ఒక్క నిమిషం. శ్రావణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. మూర్తి గారు కంటిన్యూ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 దాకా పనిచేయడం మానవత్వం అనేది. అది మానవత్వమా? మన చట్టాలు కాదు. మీరు అడ్డుపడకండి. మీరు విన్నాను, మీరు నాకు అడ్డుపడకండి. అది మానవత్వమా? ఒక్క నిమిషం. మీరు అన్నారు ఇక్కడ ఎందుకు చేయరు అట్లా, కానీ అట్లా చేయరండి. అట్లా చెయ్యం. మాకు మానవత్వం ఉన్నది. 8 గంటల పని విధానం మీద వేస్తాం అంటే ఆయనే అంగీకరిస్తా ఉన్నాడు. అక్కడ పని చేస్తున్న వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ బిల్లు ఇవ్వకుండా వీళ్ళని శ్రమ దోపిడీ చేస్తా ఉన్నాడు. ఆయన దాన ధర్మాలు చేస్తే ఎవరికండి? నేను కూడా దాన ధర్మాలు చేస్తా ఉన్నాను. నేనేమి వ్యాపారం చేయటలా. నాకు వచ్చిన దాంట్లో నేను మూగా చెముడు ఉన్న దివ్యాంగుల దగ్గరకు పోయి నేను ఇస్తా ఉన్నాను నా పుట్టినరోజు తరఫున. అది వేరే. ఇవన్నిటినీ కలగాపలుగా చేయొద్దు మీరు.
దయచేసి నా ఉద్దేశం ఏంటంటే వీటిని హిందూ అని, ముస్లిం అని, రోహింగా అని, పాకిస్తాన్ అని మీరు ఇప్పుడు మాట్లాడారు. ఎందుకు వస్తున్నాయి ఆ పేర్లు? నేను అట్లా అనలేదు సార్, మీరు వినాలి, మీరు సరిగా వినలేదు. విన్నాను సార్, మేము విన్నాము. హోమ్ మినిస్టర్ గారు చెప్పిన దాన్ని కూడా నేను విన్నాను, బండి సంజయ్ గారు చెప్పింది కూడా. ఎందుకంటే బీజేపీ అట్లా ఎందుకు చెప్తున్నారు? దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, దీని వెనకాల అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఉంటే జైల్లో పెట్టండి, ఉంటే అవి జైల్లో పెట్టండి. దిగినారు ఆయన. రైట్ మూర్తి గారు, రైట్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విమానాల్లో దిగినారా? రైట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వారు మధ్యలో ఇంటరప్ట్ చేసిండ్రు సార్. ఈ ఉద్యమాన్ని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మార్వాడీస్ కి వ్యతిరేక ఉద్యమంగా ఇది చేస్తే ఒక భారతీయుడిగా నేను కూడా అంగీకరించను. రైట్ మూర్తి గారు నేను మళ్ళీ మీ దగ్గర దేన్ని కంట్రోల్ చేయాల్సింది మనకు టైం లేదు. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతుంటే వారు ఇంటరప్ట్ చేశారు. నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లాస్ట్ వారు చెప్పిన దాంట్లో నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే, లెట్ us ఫైట్ ఆన్ ద సిస్టమ్. ఒక కులానికో ఒక కమ్యూనిటీకో వ్యతిరేకంగా ద్వేషాన్ని రెచ్చగొట్టద్దు అంటున్నా. సిస్టమ్ లో లోపల బోధపాట్లు ఉంటే దాన్ని పోరాటం చేద్దాం, ఖచ్చితంగా చేయాల్సిందే. అది నా పార్టీ అయినా ప్రభుత్వం చేయాలి, నీ పార్టీ అయినా ప్రభుత్వం చేయాల్సిందే. కానీ ఒక కులాన్ని, ఒక కమ్యూనిటీ పైన ద్వేషాన్ని సమాజంలో విషం ఎందుకు చిమ్మాలి అంటున్నాను నేను, అంతే. రైట్ శ్రావణ్ కుమార్ గారు, రైట్. నేను మళ్ళీ శ్రీకాంత్ గారు, బీసీ ఒక ఉద్యమ నేతగా బీసీ నినాదాన్ని అణగదొక్కడానికే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది, అదే మార్వాడి గో బ్యాక్ అనే నిదానానికి ఎందుకని ఈ పెద్దపీట వేస్తున్నారు? ఎందుకంటే మార్వాడీలు కూడా ఇక్కడ చట్టబద్ధతంగా ఉండాలి, వాళ్ళు కూడా కట్టుకోవాలి, చేయాలి. ఒకవేళ లేదు అంటే గవర్నమెంట్లు చూసుకుంటాయి. కానీ గో బ్యాక్ మార్వాడీస్ అనడానికి కారణాలు ఏంటి? ఈరోజు 42% బీసీ రిజర్వేషన్స్ అంశంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 9th షెడ్యూల్, రాష్ట్రపతి దగ్గర 9th షెడ్యూల్ అంశం ఉన్నది. ఈ 9th షెడ్యూల్ అంశాన్ని ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ మీద పోరాటం చేయలేక, అఖిలపక్షాన్ని తీసుకొని పోలేక చతికిలబడటం కానీ, ఈ మధ్య కాలంలో బీసీలు చాలా అవేర్నెస్ అయ్యి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎట్లా అంటే, బీసీలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు, అసలు ఇక్కడ సంపద ఎవరి దగ్గర కేంద్రీకృతమైంది, అసలు తెలంగాణ సంపద, తెలంగాణలో భూములు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఎవరి దగ్గర అయినాయి అనేది ఈ మధ్యకాలంలో చిరంజీవులు సారు చాలా ఆర్టికల్స్ రాసి విద్యావంతుల్ని, బీసీ సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో తీన్మార్ మల్లన్న కూడా ఇట్లాంటి విశ్లేషిస్తూ చెప్తున్నటువంటి క్రమంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం, సరే అది దాన్ని మేము మార్వాడి గో బ్యాక్, మార్వాడీల్ని ఎట్లా సెటరేట్ చేయాలనేది మాకు తెలుసు. బీసీ రాజ్యాధికారం వచ్చినాక మాయా మాంత్రికుల్ని, ఫకీర్ల వీళ్ళు ఎవరు మాయా మాంత్రికుల్ని, మార్వాడీల్ని ఎట్లా సెటరైజ్ చేయాలో మాకు తెలుసు. ఫస్ట్ ఇప్పుడు మన ముందున్నది ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ హక్కుల కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సందర్భంలో ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకు, పక్కనున్న ఈ ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ, ఇంకా ఇటు కర్ణాటక కానీ, నార్త్కి కానీ ఎక్కడ విస్తరిస్తుందో అనేటువంటి భయాందోళనలో కొన్ని అగ్రకుల శక్తులు, అగ్రకుల రాజకీయ పార్టీలు కానీ, ఏవైతే వాళ్ళ చేతులలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ దోపిడీ వర్గాలు ఎవరనేది బీసీ సమాజానికి సుస్పష్టంగా, బహుజన సమాజానికి అందరికీ తెలిసింది. తెలంగాణలో దోపిడీ వర్గాలు ఎవరు, ఈ దోపిడీ వర్గాలు ఎవరనే దాన్ని దాటవేసే ప్రయత్నమనే మార్వాడి దోపిడీ వర్గాలు అనే సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. వాళ్ళు దోపిడీ వర్గాలే, అగ్రకుల దోపిడీ వర్గాలు వాళ్ళైతే ఆధిపత్య కుల దోపిడీ వర్గాలు స్థానికులు, ఆధిపత్య కుల దోపిడీ వర్గాలు స్థానికులు, అగ్రకుల దోపిడీ వర్గాలు స్థానికేతరులు. కాబట్టి ఈరోజు దోపిడీ మేము చేయట్లేదు, మార్వాడి చేస్తుండ అనే సందేశాన్ని ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఈ మార్వాడి ఉద్యమం ఎక్కువ రోజులు ఉండదు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మేము బీసీ రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఎవరి దగ్గర ఎట్లా వసూలు చేయాలి, ఇవాళ రేపు రాబోయే బీసీ రాజ్యాధికారంలో గోల్డ్ స్మిత్ షాప్ ఎవరు పెట్టాలి, బట్టల షాప్ ఎవరు పెట్టాలి,
రేపు ఏది గనులు ఇవాళ ఒడ్డరోళ్లకు ఈ గుట్టలు గనులు కొట్టడానికి రాళ్లకు పర్మిషన్ ఎవరికి ఇవ్వాలి? ఇవాళ ఈరోజు లిక్కర్ షాపులలో మా గౌడన్నలకు ఇచ్చినట్టు అలాంటి చట్టాలు చాలా బీసీ రాజ్యాధికారంలో రాబోతున్నాయి. బట్టలు ఎవరు అమ్మాలి, బట్టలు ఎవరు నేయాలి, మిషన్ ఎవరు కుట్టాలి? ఇవాళ నిజంగా ఎంతటి దుర్మార్గం అంటే ఇవాళ మీరు గవర్నమెంట్ సెక్టార్లో హాస్పిటల్లో ఉన్నటువంటి బట్టలు ఉతికే కాంట్రాక్టులు కూడా ఇవాళ ఆధిపత్య కులాలు చేస్తున్నాయండి. ఎంతటి దుర్మార్గం! ఇట్లాంటివన్నీ కూడా మేము రిజర్వేషన్లు కల్పించి రాబోయే ఈ బీసీ రాజ్యాధికారానికి సంబంధించి బీసీ ఉద్యమానికి సంబంధించి అసలు ఇది ఏమీ కూడా ఈ మార్వాడి ఉద్యమం మాకు ఎటువంటి సమస్య లేదు. ఇది తొందరలోనే సమస్య పోతుంది. కానీ ఇక్కడ దోపిడీ వర్గాలు ఎవరనేది బీసీ సమాజం, బహుజన్ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇవాళ తోకలు పెట్టుకున్నది ఎవరండి? ఇవాళ కులాలు అంటున్నారు. తోకలు పెట్టుకుంది శర్మ, రెడ్డి, రావు అని పెట్టుకొని తోకలు పెట్టుకొని కులాల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఇవాళ కులాల గురించి బీసీ ఉద్యమం రాగానే కుల ఉద్యమం అవుతుంది. అది రైట్ శ్రీనివాసరావు గారు, ఏదైతే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడిస్ అనేది ఇష్యూ, ఈ ఇష్యూలో బీసీలకు సంబంధమేమి లేదు, బీసీలకు కాదు, అగ్రవర్గాలకు సంబంధించి కావచ్చు, లేదంటే బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు పోతున్న తరుణంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఒక నినాదం అయితే బయటికి వస్తుంది. ఎందుకంటే కష్టపడుతున్న వానికే పెద్దపీట వేస్తారు, ఎవరైనా కష్టపడేవానికే పెద్దపీట వేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ బతకచ్చు. అలాంటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది? మొదలు మన ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రుల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొన్ని అభియోగాలు వేసిండ్రు. మన మిత్రుడు ఈసీ నాయకులు వీళ్ళు ప్రభుత్వము దీన్ని ఏదో తప్పుతో పట్టించడానికి ఈ ఉద్యమాన్ని చేస్తుందని కొందరు. బీజేపీ మిత్రులు శ్రవణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలను మిగిలిన యొక్క అంశాలను కప్పిపుచ్చడం కోసం దీన్ని ముందుకు తెస్తుండ్రని వారు చెప్తున్నారు. ఇది పూర్తిగా కూడా ఖండిస్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఉద్యమాలను కానివ్వండి, శాంతి భద్రతలను సంబంధించిన అంశాలు ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. నిన్న రాత్రి జరిగిన అరెస్ట్ల మీద మూర్తి గారు మాట్లాడుతూ అర్ధరాత్రి ఎందుకు చేసిండ్రు అంటే ఈరోజు బంద్ కాల్ఫర్ చేసిండ్రు. బంద్ కాల్ఫర్ చేసిండ్రు కాబట్టి శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం వారిని రాత్రిపూట అరెస్ట్ చేసిండ్రు. మార్నింగ్ పూట మళ్ళీ వాళ్ళని యాక్టివిస్ట్ చేసి ఏదైనా తీవ్ర పరిణామాలు జరిగితే శాంతి భద్రతలకు ముప్పు వాటిల్తుంది. అందులో వచ్చేది గణేష్ చతుర్థి. ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు ముప్పు వాటిల్నా కూడా మన యొక్క స్టేట్ యొక్క ఈ డిగ్నిటీ దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి జాగ్రత్త చర్యగా మాత్రమే చేసిండ్రు. మార్వాడి గోబ్యాక్ నినాదము అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్పష్టంగా పిసిసి ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరణ ఇచ్చేసిండ్రు. దాన్ని ఏ విధంగా కూడా సమర్థించలేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. కాకపోతే ఎప్పటి నుంచో కొందరు వ్యాపారాల వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తి, కొంత ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల అసంతృప్తి ఈ రూపంలో కొద్దిగా తెర మీదకి వచ్చింది. దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మా యొక్క అంత మంత్రివర్గం దాని సవివరంగా దాన్ని చర్చించి దానికి సొల్యూషన్ త్వరలోనే చేస్తారని మా అభిప్రాయం.